హాయ్ అందరికీ. ఎండాకాలంలో వడియాలు పెట్టేసుకుంటున్నాం కదా! ఈసారి మనం బంగాళదుంపతో వడియాలు పెట్టేసుకుందామండి. ఇలా గనక చేశారంటే సంవత్సరం పాటు ఈ బంగాళదుంప వడియాలు నిల్వ ఉంటాయి. వేయించుకొని తింటే మనం బయట చిప్స్ కొనుక్కొని తింటాం కదా! టేస్ట్ అలా ఉంటుందండి. పిల్లలకి హైజీనిక్‌గా పెట్టాలనుకున్న వాళ్ళు కంపల్సరీ ఈ చిప్స్ అనేది రెడీ చేసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్‌లో చేసుకోవచ్చు. నేను తీసుకుంది 2 కేజీల దాకా బంగాళదుంపలు తీసుకున్నాను. మీ క్వాంటిటీ బట్టి మీరు ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ తీసుకోవచ్చు. నార్మల్ బంగాళదుంపలతో అయినా చక్కగా మనం చిప్స్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. దాదాపు బంగాళదుంపల్లో 2 రకాలుంటాయి. వాటిని ఏవైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ముందుగా బంగాళదుంపని పీల్ ఆఫ్ చేసేసుకొని, తర్వాత చక్కగా వాటర్‌తో క్లీన్ చేసుకోండి. స్లైసర్‌ని తీసుకోండి. 2 రకాలుగా ఈ స్లైసర్‌ని మనం యూజ్ చేసుకోవచ్చండి. ఒకటేమో ప్లెయిన్‌గా ఉంటుంది. ఇంకోటేమో కొంచెం డిజైన్‌గా వస్తుంది. మీరు అవైలబిలిటీని బట్టి మీకు నచ్చిన విధంగా ఇలా స్లైసెస్‌లా చేసుకోవచ్చు. మరీ పల్చగా ఏం అవసరం లేదండి. కొంచెం మందంగానే ఉండాలి. అప్పుడే మనకి ఉడకబెట్టి మనం ఎండలో పెట్టుకుంటే చక్కగా ఎండిపోతాయి. తర్వాత వీటిని మనం ఎమ్మటే ఇలా స్లైసెస్‌గా చేసుకున్న వాటిని వాటర్‌లోకి వేసేసుకోండి. ఎందుకంటే బంగాళదుంప అనేది కొంచెం కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. అలా చేంజ్ అవ్వకుండా ఉండాలంటే ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు నార్మల్‌గా డిజైన్ కాకుండా ప్లెయిన్ కూడా ఈ విధంగా చేసుకోవచ్చండి. చూడడానికి ఈ విధంగా ఉంటాయి. వీటిని కూడా ఎమ్మటే నీళ్ళలోకి వేసుకోండి. ఈ 2 కేజీల బంగాళదుంపల్ని కూడా అన్నీ కూడా ఒకేసారి స్లైసెస్‌గా చేసుకొని చక్కగా వాటర్‌లోకి వేసేసుకోండి. తర్వాత వాటర్‌ని ఒక 2, 3 సార్లు నీట్‌గా కడిగేసుకోండి. పైనున్న స్కార్చ్ మొత్తం నీట్‌గా పోతుందండి. ఒక చిల్లుల గిన్నె తీసుకొని గిన్నెలోకి ఈ బంగాళదుంప మిశ్రమాన్ని కూడా దాంట్లోకి వేసుకొని నీళ్ళన్నీ పోయే విధంగా కోసేపు పక్కన పెట్టేసేస్తే నీళ్ళన్నీ చక్కగా వడారిపోతాయండి. తర్వాత దీన్ని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద గిన్నెను పెట్టేసుకోండి. దాంట్లో సగం వరకు వాటర్ తీసుకోండి. వాటర్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలండి. దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా సాల్ట్‌ని వేసుకోండి. నీళ్ళని ఇలా మరిగేటప్పుడు మనం ఇందాక వడార్చుకున్న ఈ బంగాళదుంప మిశ్రమం ఉంది కదా! దీంట్లోకి వేసేసుకొని చూడండి లోపలికి ఈ విధంగా స్లోగా ప్రెస్ చేయండి. ఇప్పుడు మనకి బంగాళదుంపలు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా! ఒక 2 నిమిషాల తర్వాతే ట్రాన్స్‌పరెంట్‌గా తయారవుతాయి. ఇదే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఎమ్మటే తీసేసుకొని, ఎమ్మటే పక్కన జల్లెడ బుట్ట పెట్టేసేసుకొని వడకట్టేసుకోండి. ఈ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్‌గా చేసుకోవాలండి. ఎందుకంటే బంగాళదుంప ఎక్కువగా ఉడకకూడదు. ఒకదానికొకటి అతుక్కుపోతాయి. తర్వాత ఎమ్మటే ఒక గిన్నెకి దాదాపు కూలింగ్ వాటర్ అంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న నీళ్లు పోసుకోండి. ఎమ్మటే ఉడకడం అనేది ఆగిపోతుంది. చక్కగా మనకి పొడి పొడిలాడుతూ ఉంటాయండి ఇలా చేసుకుంటే. తర్వాత ఎండలో పొడిగుడ్డ మీద ఎంత వీలైతే అంత ఒకదానికొకటి అతుక్కోకుండా పల్చగా ఆరబెట్టేసేసుకోండి. త్వరగానే ఎండిపోతాయండి. ఈ ఎండల్లో అయితే ఒక్కరోజు ఎండపెట్టుకుంటే సరిపోతుంది. చక్కగా సాయంత్రానికల్లా కూడా ఈ విధంగా ఎండిపోతాయండి. నేనైతే ఒక్కరోజే పెట్టానండి. చూడండి ఏ విధంగా ఎండిపోయాయో. మనకి వడియాలు పెడితే ఏ విధంగా ఉంటాయో ఆ విధంగానే వస్తాయి. తర్వాత వీటన్నిటిని కూడా మనం ఒక గిన్నెలోకి లేదా ఒక చాట్‌లోకి ఇవన్నీ తీసేసుకోండి. తీసేసుకొని ఒక గంట పాటు విడిగా ఎండపెట్టేసేసుకోండి. తర్వాత తీసుకున్న వాటిని మనం ప్రిజర్వ్ చేసుకుంటే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. వేయించుకోవాలనుకుంటే చక్కగా అప్పటికప్పుడు వీటిని వేయించేసేసుకోవచ్చు. వేయించుకొని పప్పుచారులోకి కానీ లేదా పప్పులోకి కానీ ఎప్పుడైనా పిల్లలు చిప్స్ అడిగినప్పుడు బయట కొనకుండా ఈ విధంగా చేసి పెట్టారంటే భలే ఇష్టంగా తింటారండి. నాకు దాదాపు ఒక్క రోజులో ఈ ప్రాసెస్ అంతా అయిపోయిందండి. ఈ టైంలో చేసుకుంటే కరెక్ట్‌గా మనం చేసేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది. పిల్లలకి కూడా మనం హైజీనిక్‌గా ఫుడ్ పెట్టినట్టు ఉంటుందండి. చాలా సింపుల్ ప్రాసెస్‌లో మనం ఈ వడియాలు ప్రిపేర్ చేసుకున్నాం కదా! మీరు కూడా ఈ వీడియో చూసి చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపాన్ని తెలియచేయండి. పిల్లలకి కనుక మనం విడిగా ఇవ్వాలి అనుకున్నప్పుడు చక్కగా కొంచెం ఉప్పు, కొంచెం కారం ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కదా! కొంచెం చూసుకొని వేసుకోండి. కొంచెం చాట్ మసాలా వేయండి. ఇలా టోస్ట్ చేసి పిల్లలకి పెట్టామంటే ఇష్టంగా తినేస్తారు. ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసిన వాళ్ళు కొంచెం లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.